2026వ సంవత్సరాన్ని మహిళా రైతుల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించటం సంతోషకరమైనది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా వారు ప్రకటించారు. 1910వ సంవత్సరం నుంచి మహిళలకు చదువు కావాలి, ఉద్యోగ ఉపాధి కావాలి, ప్రపంచ శాంతి ఉండాలి, మహిళలందరికీ ఓటు హక్కు కావాలి అని ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పిలుపునిచ్చినటువంటి క్లారా జెట్కిన్ నాటి నుంచి నేటి వరకు లక్షల సంఖ్యలో మహిళలు, మహిళా నాయకురాళ్ళు వారి హక్కుల సాధన కోసం పోరాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్న వాణి ప్రశంస గారు, అట్లాగే పరుచూరి జమున గారు, విజయలక్ష్మి పండిట్ గారు, అరుణ గారు, ఇంకా చాలా జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా రైతులు, వీరందరి ఆకాంక్ష కూడా ఈ సంవత్సరం మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటింపబడినటువంటి 2026వ సంవత్సరంలో మన దేశంలో, మన రాష్ట్రంలో మహిళా రైతులందరినీ గుర్తించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, అట్లాగే మహిళా రైతుల విధానాన్ని కూడా ప్రకటించాలి అని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవైపు చట్టపరంగా చట్టం ఉన్నప్పటికీ ఆ హక్కులను అనుభవించలేని మహిళలు ఈ దేశంలో ఉన్నారు. వారసత్వపు ఆస్తి హక్కులో అబ్బాయిలకు అమ్మాయిలకు సమాన ఆస్తి హక్కు ఉండాలి అని చెప్పి 1985లో మన రాష్ట్రంలో, అట్లాగే 2004లో దేశవ్యాపితంగా చట్టము వచ్చినా కూడా అమలు కాని ఈ పరిస్థితిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దృష్టిని కేంద్రీకరించాలా. మగ ఆడ బిడ్డలకు వారసత్వపు ఆస్తి హక్కును సమానంగా పంచటానికి దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలా. ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి దాన్ని అమలు చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రైతుని నిర్వహించటంలోనే భూమి ఉన్న అతనే రైతు కాదు, భూమి ఉన్న మహిళనే రైతు కాదు, వ్యవసాయం చేసే, సాగు చేసే కౌలు రైతులు కానీ, లేకపోతే ఇంకా ఇతర మహిళా రైతులు కానీ ఎవరైనా సరే రైతుగా నిర్వచనం ఇస్తూ ఉన్నటువంటి నిర్వచనాన్ని సవరించాలి అని, తద్వారానే వ్యవసాయాన్ని చేసేటటువంటి సంఖ్య పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ భూముల, లేకపోతే ఇతరత్ర భూముల, భూదాన భూముల ఏవైనా కానివ్వండి, పడావు పడకుండా ఇప్పుడు ఈ దేశంలో సగం భూమి పడావు పడి ఉంది సాగుకు నోచుకోకుండా. అటువంటి భూములన్నింటినీ సాగులోకి తీసుకురావాలి అంటే కేరళ ప్రభుత్వం ఎట్లయితే కుటుంబశ్రీ విధానాన్ని తీసుకొచ్చి మహిళా రైతులందరినీ కూడా అందులో వాళ్ళని కోఆపరేటివ్ సభ్యులుగా చేర్చి భూమి లీజుకిచ్చి వాళ్లకు భూమిని పంచిపెట్టి ఎట్లయితే కేరళ ప్రభుత్వం సాగులోకి వ్యవసాయాన్ని తీసుకొచ్చిందో ఆ పద్ధతులలోనే దేశవ్యాపితంగా పడావు పడిన అన్ని భూములన్నింటినీ సాగులోకి తీసుకురావటానికి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటానికి రైతు నిర్వచనాన్ని సవరించమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సాగు చేసే ప్రతివాడు రైతే, ప్రతి మహిళ రైతే అనే పద్ధతులలో నిర్వచనాన్ని మార్చాలి. తద్వారానే మహిళా రైతులకు మరింత అవకాశాలు పెరుగుతాయి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా పంటలు కూడా వరి, గోధుమ ఇట్లా కాకుండా పోషకాలు అందించేటటువంటి పంటలను సాగు చేయించటం ద్వారా మహిళా రైతులు కడుపు నిండా అన్నం తినటానికి, పోషకాలతో కూడినటువంటి భోజనం చేయటానికి వీలుగా పంటల ప్రణాళిక కూడా దేశంలో, రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని, అట్లాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మహిళా రైతులకు పెంచటానికి ప్రత్యేకమైన శిక్షణలు ఇవ్వటానికి రాష్ట్ర కేంద్ర పాలకులు సిద్ధం కావాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మహిళా రైతుల సమస్య గురించి మాట్లాడితే అదందరికీ తెలుసు. మహిళలు సమస్యలు ఫేస్ చేస్తున్నారని, లేకపోతే మహిళల పట్ల వివక్ష జరుపుతుందని, వాళ్ళ హక్కులు వాళ్ళకి తగ్గట్లేవని మనందరికీ తెలుసు. కాకపోతే దాన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలి, మన హక్కులు మనం తగ్గించుకోవాలంటే మహిళా రైతులు ఏం చేయాలి అనే దాని మీద నేను ఇవాళ మాట్లాడాలని అనుకున్నాను. ఇవాళ నేను మాట్లాడేది కేవలం ఒక ఉపన్యాసం లాగా కాకుండా నాకు తెలిసినవి మీతో పంచుకుంటా, నాకు తెలియనివి మీ దగ్గర నుండి నేను నేర్చుకుంటా. అయితే నేను నా పిహెచ్డి
ఐఐటి మద్రాస్లో చేశాను. నా రీసెర్చ్ వచ్చేసి తెలంగాణలోని ఒంటరి మహిళ రైతులు, వారి ప్రత్యేక సమస్యలేంటి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి, మహిళలకి కావాల్సిన అవసరాలని ఆ ప్రభుత్వ విధానాలు తీరుస్తున్నాయా అనే దాని మీద నేను నా పరిశోధన చేశాను. సో ఫస్ట్ కొన్ని నా రీసెర్చ్కి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. పురుషులందరూ వ్యవసాయేతర రంగాల్లోకి వెళ్తుంటే వారి కుటుంబంలో ఉన్న మహిళలు ఇవాళ వ్యవసాయాన్ని చూసుకుంటున్నారు. దీన్నే స్కాలర్స్ ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు. అంటే వ్యవసాయం మొత్తం ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది అంటే అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, వ్యవసాయం పనులు చేసేదంతా మీరే, కానీ దానికి తగ్గట్టు గుర్తింపు, దానికి తగ్గట్టు హక్కులు మీకున్నాయా? మీరు ఆన్సర్ చేయాలి. మీకు రావాల్సిన గుర్తింపు, మీకు రావాల్సిన హక్కులు మీకున్నాయా? ఎస్ ఆర్ నో ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ నా రీసెర్చ్ ఫైండింగ్స్ మీతో కొన్ని షేర్ చేసుకుంటాను. మహిళా రైతుల సమస్య ఎలా ఉంది అని. ముందుగా మహిళా రైతుల అనుభవాలు అర్థం చేసుకోవాలంటే మనం 3 కోణాలు చూడాలి. ఒకటి ఆర్థిక కోణం, ఇంకొకటి సంస్థాగత కోణం, ఇంకొకటి సామాజిక కోణం. మనం ముందుగా ఆర్థిక కోణం చూద్దాం. ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడున్న మహిళా రైతుల్లో ఎంతమందికి భూమి హక్కులు ఉన్నాయి? మీ పేరు మీద భూమి ఉన్న వాళ్ళు చేతులెత్తండి. మీ పేరు మీద భూమి ఉన్న మహిళా రైతులు చేతులెత్తండి. మొత్తం ఎత్తాలమ్మా, నాకు కనిపించట్లేదు. మీ పేరు మీద ఉన్న వాళ్ళు, మీ భూమి మీ భర్తల పేరు మీదనో మీ కొడుకుల పేరు మీదనో ఉంటే కాదు, మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే లేపాలి. 1 2 3 4 5 6. మన దేశంలో సగానికంటే ఎక్కువ రైతు కూలీలు మహిళలే. కానీ కేవలం 14% మందికి మాత్రమే భూమి హక్కులు ఉన్నాయి. బేసిక్గా చాలా ఇప్పుడు మన వాణి గారు చెప్పారు, భూమి హక్కు అనే దగ్గర నుంచి మొదలవుతుంది. భూమి ఉన్నవాడే రైతు అనేది ప్రభుత్వం ఆలోచనే కాదు, మన అందరి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకు అంటే మనం ఒక తరహా ఆలోచన దృక్పథం, పితృస్వామ్యం అనే దాంట్లో కలిసి ఉన్నాం. మనందరికీ ఉంటుందా? మీ సార్ ఏం చేస్తారు? ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. మీ సారు సో ఇక్కడ ఇంటింటికి ఒక సార్ ఉన్నారా? ప్రతి ఇంటిలో ఒక సార్ ఉన్నారా? వాళ్ళని మీరు సార్లనే పిలుస్తారు కదా, మా సారు అని చెప్తుంటారా? సో అదే లేకపోయినా కానీ ఏం చేస్తారు? నేను ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నా, నేను కూడా ఇప్పుడు ఒక సర్వే చేశారు, మంచి స్టడీ చేశారు. ఎవరు అయినా సరే జనాభా లెక్కలు తీస్తారు, మన ఇళ్ళకంతా ఒక పత్రం పుచ్చుకుని వస్తారు పేరు రాయడానికి. వాళ్ళందరూ ప్రభుత్వ అధికారులు కదా, వాళ్ళు ఏమడుగుతారు? ముందు మీ పేరు అడుగుతారు, తర్వాత ఏమడుగుతారు? మీ ఆయన పేరు ఏంటి అని అడుగుతారు. ముందు ఇంటి పెద్దగా ఎవరిని గుర్తిస్తుంది ప్రభుత్వం? మీ భర్తల్ని గుర్తిస్తుంది. అంటే మీ సారులనే గుర్తిస్తుంది ప్రభుత్వం కూడా. గట్టిగా మాట్లాడటం నేర్చుకోండి. అడ్రస్ వదులుకోవద్దు, గుర్తింపు వదులుకోవద్దు. బ్యాంక్, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, బ్యాంక్ ఇంటి పేరు మీ ఆయన పేరు చూసి అప్పు ఇవ్వడల్లా, నీ పేరు, నీ సంఘం పేరు, నీ పేరు తెలుసుకోవడానికి నీకు 100 మంది జనములు ఉంటారు, 100 మంది వాణీలు ఉంటారు, 100 మంది పద్మలు ఉంటారు. ఎట్లా తెలుసుకోవాలి? అక్కర్లా, చిన్న సంఘం అడ్రస్, మీ ఇంటి అడ్రస్ లాగా, డోర్ నెంబర్ లాంటిది అది. అర్థమైందా? సో దాన్ని వదులుకోకండి. సంఘం పేరు అంతే కదా, పలానా గ్రామంలో పలానా చిన్న సంఘంలో పలానా పద్మమ్మ, అయిపోయింది. అర్థమైందా? సరిపోయిందా? సో కాబట్టి అంతేకాదు, వైఫ్ ఆఫ్ అని రాసిన అది ఉత్తగా రాసుకుంటున్నాడు, అది తెలియని వాడు, అక్కడ ఏలేవాడు, ఆ సీసీలు ఏపీఎంలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అది రాసుకుంటారు. కానీ అప్పు ఎగ్గొడుతున్నారు కదా చాలా మంది. ఎగ్గొట్టినప్పుడు మిమ్మల్ని వచ్చి అడుగుతున్నారా? భర్తలను వచ్చి అడగట్లా. అర్థం చేసుకోండి, అడగట్లా.
ఆడపిల్లల్ని అడుగుతున్నారు. అర్థం చేసుకోండి. హామీ లేని అప్పు. ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు అప్పు కావాలి అంటే మీరు వెళ్ళి 100 కాగితాలు పెట్టాలి ఆ బ్యాంక్ దగ్గర. కానీ ఇవాళ ఆడపిల్లలకి ఒక హామీ లేని అప్పు, అడ్రస్ చూసి అప్పు ఇస్తున్నారు. అది 2 మిరపకాయలు ఉప్పు కోసం, ఇంటిలో అందరికీ గంజిలో అవి పెట్టడం కోసం అప్పు తీసుకున్న సంఘంలో ఉన్న స్త్రీ ఇవాళ 2 లక్షలు అప్పు తీసుకోగలుగుతుంది. హామీ లేని అప్పు తీసుకోగలుగుతుంది. అదే సంఘానికి 20, మనిషికి 2 లక్షలు ఇస్తున్నారు. ఇది చిన్న వ్యవహారం కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ వేదికని మనం చాలా బాగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం సాధించుకుంది ఎవడో దానం చేసింది కాదు. ఆ పోరాటంలో వీళ్ళందరూ ఉన్నారు. చంద్ర రాజకుమార్ గారు, మేమందరం చైనా వెళ్ళాము. ఆ వర్షం పడతా ఉంది, గొడుగులన్నీ పట్టుకుని అలా నిలబడి ఉన్నాము. ఆ డిమాండ్ చేస్తున్నప్పుడు 50,000 మందిని ఆ సంతకం చెయ్యాలి మన భారతదేశం కూడా అని పోరాడిన వాళ్ళం. అట్లా సంతకాలు చేసి వచ్చింది ఆ సంఘం. అది ఎవ్వరు దానం చేసింది కాదు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గుర్తింపు పోగొట్టుకోకూడదు. ఐక్యరాజ్య సమితి ఇప్పటికైనా ఆలస్యంగానే గుర్తించింది. ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి మహిళా రైతులకి భూమి యాజమాన్య హక్కులు కానీ, ఆర్థిక సహకారం కానీ, వస్తున్నటువంటి సాంకేతిక రంగాన్ని మహిళలకు అందించే దాంట్లో కానీ, మార్కెటింగ్లో వస్తున్నటువంటి సమస్యలు వీటన్నిటిని అధిగమించే దానికోసం మహిళల్ని ఎక్కువ ప్రోత్సహిస్తేనే భవిష్యత్తులో ప్రపంచంలో ఆహార భద్రతకి ఎటువంటి ప్రమాదం లేకుండా దీన్ని కాపాడుకోవచ్చు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 2026ను ప్రకటించింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే వివిధ దేశాల్లో ఉన్నటువంటి పాలకులు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతేనే ఆ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన దానికి అర్థం ఉంటుంది. అటువంటి దాన్ని మనం చేసేదానికోసం మనం ముఖ్యంగా మహిళా రైతులు ఒత్తిడి తీసుకురావాలి. ముఖ్యంగా వాణి గారు చెప్పినట్టు సంఘటితమై ఐక్యంగా నిలబడి మనకి రావాల్సినటువంటి హక్కుల్ని సంపాదించేదానికోసం పోరాటం చేయాలా. ఏదో ఒక కీలకమైనటువంటి పాత్ర వ్యవసాయ రంగంలో మహిళా రైతులు పోషించేదానికోసం మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మహిళా రైతుల్ని సమీకరించి మరిన్ని ఉద్యమాలు చేసేదానికోసం ప్రాథమికంగా ఈ సెమినార్ని నిర్వహించుకున్నాం. ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ అమూల్యమైనటువంటి అనేక విషయాల్ని తెలియజేసినటువంటి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వాణి గారు వారి రీసెర్చ్ అనుభవాలను వాటన్నిటిని జోడించి ఈ సమావేశంలో చెప్పారు. అదేవిధంగా జమున గారు కూడా ప్రాక్టికల్గా అనేక విషయాలు చెప్పారు. వీటన్నిటినీ మనం క్రోడీకరించుకొని భవిష్యత్తులో ముందుకు పోదామని తెలియజేస్తూ హాజరైనటువంటి మహిళా సోదరిమణులు, రైతు సంఘం నాయకులు, కౌన్సిల్ సభ్యులు, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా ఈ సదస్సు తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరొకసారి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరపున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.